టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మార్గశిర మాసం మొదలైపోయింది. అలాగే ధనుర్మాసం కూడా. అయితే శ్రీ మహావిష్ణువుని ప్రత్యేకంగా ఆరాధించే రోజులు ఇవి. శ్రీ మహావిష్ణువు అంటే అంతటా వ్యాప్తి చెంది ఉన్న స్వరూపం. ఆ స్వరూపం ప్రప్రథమంగా నేను అంతటా నిండి ఉన్నాను అని చెప్తూ ఉంటుంది. అందుకే భాగవతమైన ఇంకేదైనా పురాణమైన శ్రీ మహావిష్ణువు గురించి చెప్పినప్పుడు అంతటా వ్యాప్తి చెంది ఉన్న విష్ణు తత్వం గురించి చెప్తూ ఉంటుంది. శ్రీ మహావిష్ణువు అన్నా, రాముడన్నా, కృష్ణుడన్నా, ఇక దశావతారాల్లో శ్రీ మహావిష్ణువు స్వీకరించిన విభిన్న అవతారాలు అన్నా, ఎన్ని పేర్లు ఉన్నా అంతా కూడా అంతటా వ్యాప్తి చెంది ఉన్న తత్వము. ఇది మనం అర్థం చేసుకోవాలి. అయితే అంతటా ఎలా ఉన్నాడు పరమాత్మ? అసలు ఆ ఆకారాన్ని చూసిన వెంటనే ఆ చేతిలో ఎప్పుడు శ్రీ మహావిష్ణువు అంటే శంఖము, చక్రము, గద, పద్మము, ఈ 4 గురించే కదా ఎక్కువగా మనం చెప్పుకుంటూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం. అటువంటి ఆ శ్రీ మహావిష్ణువు అంతటా నేను ఎలా ఉన్నాను అనేటట్టుగా తను ధరించిన ఆ వస్తువులు, లేకపోతే మనం అంటే ఆయుధాలు అని అన్నిటినీ మనం చెప్పుకోలేము, వాటి వల్ల మనం ఏం నేర్చుకోవచ్చు అన్న దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అసలు శంఖము, చక్రము, లేకపోతే గద, అలాగే పద్మము ఎప్పుడు పట్టుకునే ఉండాలా? అవి పట్టుకోకపోతే అవదా? కేవలం రాక్షస సంహారం కోసమే సుదర్శన చక్రాన్ని ఆయన విడిచిపెడుతూ ఉంటారా? శంఖారావం ఎందుకు చేస్తారు? పువ్వు అలా చేతిలోనే పట్టుకుని ఉండాలా అనే సందేహాలు మన మనసులోకి వస్తూ ఉంటాయి. ఈరోజు మనం శ్రీ మహావిష్ణువు యొక్క ఈ తత్వం గురించి మాట్లాడుకుందాం. చక్కగా 4 భుజాలు, 4 చేతులు, అంటే 4 దిక్కులా కూడా తన చేతులు అన్నవి అందుతూ ఉంటాయి. అందుబాటులో శ్రీ మహావిష్ణువు ఉంటారు. అటువంటి ఆ భుజాలతో రక్షణ ఇస్తూ, అటువంటి ఆ భుజాలకి సంబంధించి, ఆ చేతులకి సంబంధించి కొన్ని వస్తువులు, అవే శంఖము, చక్రము, అలాగే గద, మరి కమలము అంటే పద్మము. ముందుగా శంఖం. శంఖం అంటే దీనికి పాంచజన్యము అనే పేరు. శ్రీకృష్ణ పరమాత్మ పూరించిన శంఖానికి అని అంటారు. కురుక్షేత్ర యుద్ధంలో యుద్ధం మొదలవ్వక ముందు శ్రీకృష్ణ పరమాత్మ ఈ పాంచజన్యాన్ని పూరించారు. శంఖం ఎప్పుడు ఊదుతారు అంటే ఏదైనా చక్కని పని చేసినప్పుడు, మంగళత్వంతో కూడుకున్న ప్రదేశంలో, అలాగే అంతా శుభం జరగాలి, అంతా విజయం కలగాలి అని శంఖాన్ని పూరిస్తూ ఉంటారు. మరి అందుక శ్రీ మహావిష్ణువు పట్టుకున్నారు? కాదు. దీనికి సంబంధించి ఒక రహస్యం దాగి ఉంది. ఈ పాంచజన్యము అనేటప్పటికీ పంచభూతాలు ఏవైతే బయట ఉన్నాయో, పంచభూతాలు ఏవైతే మన శరీరంలో ఉన్నాయో, ఈ రెండిటికి సమన్వయం చేసే శక్తి ఏదైతే ఉందో ఆ శక్తియే శ్రీ మహావిష్ణువు. అది నేనుగా ఉన్నాను అని తన చేతిలో ఈ శంఖాన్ని పట్టుకుని మనకి చెప్తున్నారు. ఇలా చెప్తే బహుశా మనకి అర్థం కాదేమో. బయట ఉన్న పంచభూతాలు అంటే నీరు, నిప్పు, గాలి, ఆకాశము, అలాగే భూమి. మన శరీరంలో కూడా పంచభూతాలు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి కదా. మన శరీరాన్ని మనం ఒక్కసారిగా అలా అలా అని చూస్తే మట్టి అన్నది వస్తుంది. మనం ఎంత శుభ్రంగా ఉన్నా, మనం ఎంత స్నానం చేసి బయటకు వచ్చినా ఆ శరీరంలో మట్టి అన్నది ఉంటుంది. ఇది భూమికి సంకేతం. శరీరంలో నీరు అన్నది ఉంటుంది, మనకి తెలుసు. నీరు ఎక్కువ శాతం ఉండాలి, లేకపోతే అనారోగ్యం. అలాగే శరీరంలో వేడి, అంటే బయట ఉన్న అగ్ని, శరీరంలో వేడి. ఈ వేడి అన్నది లేకపోతే, బాగా చల్లబడిపోతే అనారోగ్యం. బాగా వేడి ఎక్కువైపోతే బాగా ఎక్కువగా జ్వరం వచ్చింది అని అంటూ ఉంటాం కదా. అందుకే వేడి ఎంత ఉండాలో అంత ఉండాలి. ఇక ఆకాశము అంటే మన శరీర అవయవాల్లో స్థలాలు ఏవైతే మధ్య మధ్యలో ఉంటాయో ఖాళీలు అని అంటూ ఉంటాం. ఆ నిర్మాణం, ఆ వ్యవస్థ అన్నీ కలిసిపోయి ఉండవుగా. ఒక చేతిని ఇలా కదుపుతున్నాము అంటే కొద్దిగా ఆ వ్యవస్థ అన్నది ఎలా ఏర్పడింది, కొద్దిగా ఖాళీలు అన్నవి ఉంటూ ఉంటాయి. అది ఆకాశంతో సమానం అని చెప్తారు. ఇక వాయువు, బయట ఉన్న వాయువు, మనలో ఉన్న వాయువు. మనం ఊపిరి పీల్చుకోవడం, అలాగే విడిచిపెట్టడం. ఇది కొద్దిసేపైనా ఆగిపోతే మన ప్రాణం పోయినట్టే. అందుకని పంచభూతాలలో ఏ శక్తులైతే ఉన్నాయో, ఏ లక్షణాలు ఉన్నాయో అవి ఖచ్చితంగా మన శరీరంలోనూ ఉన్నాయి. అవి లేకపోతే, నీరు లేకపోతే, వేడి లేకపోతే, అలాగే జలం లేకపోతే బహుశా మనము బ్రతికి ఉండము. అందుకే పంచభూతాలలో ఉన్న శక్తికి, శరీరంలో ఉన్న శక్తికి సమన్వయం చేస్తూ, అంటే ఈ నీరు అలాగే ఈ గాలి, మనం ఏదైతే మన శరీరంలో దీని గురించి చెప్పుకుంటున్నామో ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ ప్రకృతి నుంచే. బయట ఉన్న నీరే మనం లోపల పుచ్చుకుంటున్నాం. ఆ తర్వాత మళ్ళీ అది బ్రహ్మాండం పుచ్చుకుంటోంది. కాబట్టి బ్రహ్మాండం అంటే బయట ఉన్నది, పిండాండం అంటే లోపల ఉన్నది.
బయట ఉన్న ఆహారం అది మనం స్వీకరిస్తాం, ఆ తర్వాత వ్యర్థ పదార్థాలుగా మనం విడిచిపెట్టేది మళ్ళీ భూమి స్వీకరిస్తుంది. కాబట్టి మనం ఏది స్వీకరిస్తున్నాం, మళ్ళీ బ్రహ్మాండం స్వీకరిస్తుంది, బ్రహ్మాండంలోంచి వచ్చింది పిండాండం స్వీకరిస్తుంది. ఇలా ఒక చక్రంలా ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఈ రెండిటి మధ్య ఆ సమన్వయం అన్నది ఎలా జరుగుతోంది? ప్రకృతిలో ఉన్న పదార్థాలు మన దాకా చేరాలి అంటే ఒక శక్తి అవసరం. ఆ సమన్వయ శక్తి శ్రీమన్నారాయణుడు. అందుకని ఎక్కడ లేడు పరమాత్మ, మనలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, పంచభూతాలలో ఉన్నాడు అన్న విషయం ఇక్కడ చెప్తూ ఆ శంఖాన్ని ధరించి ఆ పాంచజన్యం ఏదైతే ఉందో అది పంచభూతాలకు ప్రతీక, బయట ఉన్న బ్రహ్మాండంలో లోపల ఉన్న పిండాండంలో అనేటట్టుగా దీనికి సంకేతంగా శంఖము అన్నది ధరిస్తున్నారు. శ్రీ మహావిష్ణువుని ఒక్కసారి అలా చూసిన తర్వాత ఎంతో కృతజ్ఞతా భావనతో మన ప్రార్థన అన్నది ఉండాలి. ఎందుకంటే ఆ శంఖాన్ని అలా పట్టుకుని ఇన్ని పనులు ఆయన చేస్తున్నారు అనేటట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక చక్రము అంటే సరే, మరి రాక్షస సంహారం కోసం సుదర్శనుడు అంటే సుదర్శన చక్రాన్ని విడిచిపెడుతూ ఉంటారు. ఇది ఒక ఆయుధంగా వాడితే అంతేనా అని కాకుండా దీనికి సంబంధించి కూడా ఒక తత్వం దాగి ఉంది. ఈ సంకల్ప వికల్పాలు అన్నవి మనం వింటూ ఉంటాం. మన మనసు కొన్ని ఆలోచనలు చేస్తూ ఉంటుంది, తర్వాత వాటికి ఒక కార్యము, అలాగే ఆ కార్య రూపకల్పన లేకపోతే ఆ రూపాన్ని ధరించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఇవన్నీ ఎలా జరుగుతాయి అంటే ముందుగా మన మనసు సంకల్పం చేసుకుంటుంది. ఒక్కొక్కసారి ఆ సంకల్పం ఎంత బలంగా ఉంటుంది అంటే దాన్ని అలా పట్టుకుంటుంది. మంచి విషయం అయితే పర్వాలేదు, చెడ్డ విషయం అయితే మళ్ళీ అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం, మనకేదో కావాలి, మనమేదో సంపాదించాలి, అది అధర్మ మార్గమైనా పర్వాలేదు, కాబట్టి నేను ఆనందంగా ఉండడానికి అవతల వాళ్ళని ఎంతగానైనా ఇబ్బంది పెడతాను అనే ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. అవి రూపుదాల్చుతూ ఉంటాయి. అందుకని మనసులో ఉన్న ప్రతి సంకల్పము ఒక రూపానికి అది దారి తీస్తే బహుశా చాలా కష్టం. మన మనసు ఎన్నో అడుగుతూ ఉంటుంది, ఎన్నో కోర్కెలు, అవన్నీ భగవంతుడు తీరిస్తే ఖచ్చితంగా మనం మంచి మార్గం వైపు వెళ్ళం. కాబట్టి మనసులో ఉన్న ఆలోచనలకి ఎంతో శక్తి ఉండాలి. మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి, మనసు ఎప్పుడు తృప్తితో నిండి ఉండాలి. అలా తృప్తి అన్నది లేకపోతే ఎన్ని వచ్చినా మనం ఆనందంగా ఉండం, ఇంకొకటి కోరుకుంటూనే ఉంటాం. అందుకని ఈ ఆనందము, తృప్తి లేకపోతే మనం సంతోషంగా ఉండడము అన్నది మన మనసులోంచి బయటకు వస్తుంది. కాబట్టి మనసులో ఉన్న సంకల్పాలు ఎప్పుడు ఏవి ఆలోచించాలి, ఎప్పుడు వేటిని విడిచిపెట్టేయాలి. ఒక్కొక్కసారి ఇది మంచిది కాదు అంటే దాన్ని పట్టుకోకూడదుగా, దాన్ని వెంటనే విడిచిపెట్టగలగాలి, మనసులోంచి దాన్ని తీసివేసేయగలగాలి. ఇటువంటి శక్తి ఏదైతే ఉంటుందో, ప్రతి జీవికి ఒక మనసు ఉంటుంది. ఒక చిన్న చీమకైనా లేకపోతే ఒక కుక్కకైనా, ఏ జీవికైనా. ఎందుకు అంటే ఆ మనసు ద్వారా ఆ జీవి అన్ని గ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క జీవిలో ఉన్న మనసు ఏదైతే ఉందో దానికి గల సంకల్పాలు, వికల్పాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా గ్రహించి నియంత్రించే శక్తి ఆ చక్రంలో ఉంటుంది. దాని ద్వారా భగవంతుడు అది చూపిస్తూ అంతా ఒక ముద్దగా చేసినట్లయితే ఈ మనసులు లేకపోతే అందులో ఉన్న ఆలోచనలు, ఆ ముద్ద ఏదైతే ఉందో అది చక్రం. మన మనసు వేగంగా కదులుతూ ఉంటుంది కదా, చక్రం కూడా అలాగా చక్కగా తిరుగుతూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది. కానీ శంఖం మాత్రం కదలదు, అది అలాగే ఉంటుంది. అందుకని ఈ సుదర్శన చక్రం ఏదైతే ఉందో మన మనసులో ఉన్న ఆలోచనని నియంత్రించడానికి స్వామివారు ఆ మనసుని పట్టుకునేటట్టుగా ఈ చక్రాన్ని పట్టుకుని మనకి నేర్పిస్తున్నారు. అసలు స్వామి రూపాన్ని అలా చూసినట్లయితే ఇవన్నీ కూడా మనం అడగగలగాలి. ఇక గద అనేటప్పటికీ స్వామివారు ఏదో యుద్ధం చేసేటప్పుడే ఆ గదని ఉపయోగిస్తారా? కౌమోదకి అని అంటారు ఈ గదని. మరి ఎందుకు ఉపయోగిస్తారు? ఒకవేళ రాక్షసుడు అన్నవాడు లేకపోతే అలా శ్రీ మహావిష్ణువు అన్న వెంటనే ఖచ్చితంగా ఆ గద చేతిలో ఎందుకు ఉండాలి? ఈ గద బుద్ధికి ప్రతీక. మన ఇంద్రియాలకి పాపం బలం ఉండదు. ఎందుకుండదు? కళ్ళు బాగానే చూస్తున్నాయి కదా, బాగానే వినిపిస్తోంది కదా అని మనం అనుకుంటాం. కానీ మన మనసు ఏది చెప్తే మన ఇంద్రియాలు పాపం వింటూ ఉంటాయి. సొంతగా కళ్ళు నేను ఎలాగైనా చూస్తాను అని అనుకోలేవు. మన మనసు కళ్ళు మూసుకోవాలి అంటే ఖచ్చితంగా కళ్ళు మూసేసుకుంటాం. అంటే మన ఇంద్రియాలకు అంత శక్తి ఉండదు, మన మనసు చెప్తూ ఉంటుంది. కానీ ఆ మనసుకి కూడా ఒక మెట్టు పైకెక్కి అక్కడ ఒకటి శాసించగలదు, కానీ అది ఎప్పుడు శాసించదు. మనసు మాటే వింటూ ఉంటాం మనం. అదే బుద్ధి. ఈ బుద్ధి అన్నది అందరికీ ఉంటుంది, కాకపోతే అది ప్రచోదనం కాదు. అందుకనే ఎప్పుడైతే మానవ శక్తి సరిపోదో భగవంతుణ్ణి అడగగలగాలి.
మాకు బుద్ధి ఇవ్వు తండ్రి. బుద్ధి ఇచ్చాడు, కాకపోతే దాన్ని మనం ప్రచోదనం చేసుకుంటూ ఉపయోగించుకోగలగాలి. మన మనస్సు ఎన్నో విషయాలు చెప్తూ ఉంటుంది. వద్దు, ఇలా చెయ్యవద్దు, ఇది సరైనది కాదు, ఇది ధర్మం కాదు, ఇలా వెళితే పతనమైపోతాడు జీవుడు అని చెప్పగలగాలి మన బుద్ధి. అందుకని ఈ గద అన్నది బుద్ధికి ప్రతీక. ఎప్పుడైతే స్వామివారిని అలా గదతో చూస్తామో, స్వామివారు ఏదో రాక్షస సంహారం కోసం ఆయుధం చేతిలో పట్టుకున్నారో ఆయన రక్షణ కోసం కాదు, మనల్ని మంచి మార్గంలోకి తీసుకుని వెళ్ళడానికి ఆయన రక్షిస్తున్నట్టుగా ఈ బుద్ధి ఏదైతే నేను మీకు ఇచ్చానో దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి, ఉపయోగించుకోండి అని స్వామి చెప్తున్నారు. కాబట్టి అదే గద. అందుకని ఆ గదని దర్శించుకుంటే మనలో ఉన్న బుద్ధి ప్రచోదనం అవుతుంది. అప్పుడు మనసు ఏది చెప్తే అది వినకుండా మనసుకి ఈ బుద్ధి చెప్పగలగాలి. ఇది సరైనదా కాదా? కాదు అంటే దీన్ని విడిచిపెట్టేయాలి. అవును అంటే ఎంత కష్టం వచ్చినా దాన్ని పట్టుకోవాలి. ఇక పద్మము అంటే వికసనము. ఈ వికసనము అన్నది మనందరికీ ఉండాలి, ప్రతి ఒక్క స్థాయిలో. అయిపోయింది కదా, నేను చదివేసుకున్నాను, లేకపోతే ఒక ఉద్యోగం చేసుకుంటున్నాను, బాగా సంపాదించుకుంటున్నాను, అయిపోయింది వికసనం అంటే కాదు కదా. బాహ్య ప్రపంచంలో మనం ఏవైతే సంపాదించుకుంటూ ఉంటామో వాటికి సంబంధించిన వికసనం కాదు ఇది. జీవుడు ఎంత చక్కగా ఎదుగుతున్నాడు, ఇప్పుడు ఉంటాం, తర్వాత వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత కూడా మనము 10 కాలాల పాటు అలా గుర్తుండిపోయేటట్టుగా ఉండాలి అంటే అదే అసలైన వికసనము. మనిషిగా మనము ఉన్నత మార్గానికి వెళ్ళడం అసలైన వికసనము. అందుకే ఈ జీవుడికి ఒక సంస్కారం ఏదైతే నేర్పిస్తుందో మన మనసు, మన ప్రవర్తన, మనం మంచివాళ్లగా పేరు తెచ్చుకోవడం చాలా కష్టం. డబ్బులు సంపాదించుకోవడం, చదువుకోవడం, వీటన్నిటికన్నా ఇది చాలా కష్టం. ఎందుకు అంటే ఒక చిన్న చెడ్డ పని చేయటం, అది అంటే ఒక చిన్న చెడ్డ పని చేసినంత మాత్రాన మనం చెడ్డవాళ్ళం చాలా తొందరగా అయిపోతాం. కానీ మంచివాళ్ళం అవ్వాలి అంటే బోల్డని మంచి పనులు చేయాలి. అందుకని ఈ బుద్ధి ఉన్న ఆ వికసనము అన్నది చాలా ముఖ్యం. అటువంటి వికసనము ప్రతి జీవికి కావాలి. కానీ పాపం ఆ జీవులకి అంత అదృష్టం లేదు కదా. కేవలం మనిషికి మాత్రమే మనం ఎటువైపు వెళుతున్నాము, ఎలా మన జీవితాన్ని మనం ఉన్నత మార్గం వైపు తీసుకుని వెళుతున్నాము అన్నది ఆలోచన చేస్తూ భగవంతుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ ఏదైతే ఉందో, అంటే మన సనాతన ధర్మం ఏం చెప్తోందో, వేదాలు ఏం చెప్తున్నాయి, పురాణాల్లో కథలు ఏం చెప్తున్నాయి, ఇవన్నీ తెలుసుకుంటూ భగవంతుడి వైపు అడుగులు వేయటం అసలైన వికసనం. దానికి అంటే ప్రతీకగా ఈ పద్మాన్ని శ్రీ మహావిష్ణువు ధరిస్తూ ఉంటారు. అందుకే శ్రీ మహావిష్ణువు రూపాన్ని ఒక్కసారి చూసినట్లయితే ఈ సంకల్ప వికల్పాలతో ఎప్పుడూ గెలుస్తూ ఓడిపోతున్న మనస్సుని నియంత్రించుకోవడం అలవాటవుతుంది. పంచభూతాల శక్తి ఏదైతే మనం ఉపయోగిస్తున్నామో వాటితో ఉన్న సమన్వయ శక్తికి కారణం ఎవరు అని తెలిసి కృతజ్ఞతా భావనతో మన ప్రార్థన ఉంటుంది, వికసనం అన్నది ఉంటుంది, బుద్ధి అన్నది ఉపయోగించే స్థాయికి మనం వెళతాం. అలా ఆ రూపమే ఎన్నో విషయాలను చెప్తోంది. కాబట్టి శ్రీ మహావిష్ణువుని మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం, కొలుచుకుందాం. నమస్తే.